Hi, hello, good morning. Welcome back to my channel Suksha Vlogs and welcome back to one more video. ఇది ఏమి దీపావళి పండుగ వ్లాగ్ అయి ఉంటుంది. అంటే దీపావళి పండుగ దినం కాదు, పండుగ కంటే బిఫోర్ వ్లాగ్. దీపావళి పండుగ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే భీమ్ కడిగే దినంది వ్లాగ్ నేను చేస్తా ఉన్నాను ఈరోజు. భానువారం ఇప్పుడు అయితే భానువారం అయింది డే. టైము 8 గంటలు అయ్యింది ఇప్పుడు పొద్దున్న. పనులంతా కట్ చేసుకొని ఆల్మోస్ట్ ఇంకా స్నానం కూడా చేసేసుకొని ఉన్నాను అప్పుడే నేనే. అంటే భీమ్ కడిగేకి లేట్ అవుతుందనేసి మా ఎత్తు వచ్చి పిలుస్తానే రబ్బడిని ఇంకా భీమ్ కడగల అనేసి. సో అట్లా వేసి స్నానం కూడా చేసుకొని రెడీ అయినాను. వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే చాలానే పనులు ఉన్నాయి. భీమ్ కడిగేసి వచ్చినాక ఇంకా వంట చేసేసి తిని మళ్ళీ అదైనాక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకటి ఇచ్చేది ఉంది, అంటే వర్క్ వేయించేది ఒకటి ఉంది. అది కూడా ఈరోజు ఇచ్చేసి రావాల. వాళ్ళకి టైలర్కి ఫోన్ చేసింటే ఉన్నాము అని చెప్పి నిన్న ఫోన్ చేసింటే ఈరోజు ఉంటాము సాయంకాలం, అదే మధ్యాహ్నం పైన అట్లా రాండి అని చెప్పి అది ఇచ్చేసి రావాల. మళ్ళీ నాది ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోనాలి అయిపోద్దు. మళ్ళీ పైన ఇంకా అంతా ఇల్లంతా తుడుచుకొని రావాలా, క్లీన్ చేసుకోనాలా, పండుగ కదా రేపటిని ఇంకా అనేసి. ఇంకా ఇంట్లో పనులన్నీ చాలానే ఉన్నాయి, అవంతా కంప్లీట్ మెయిన్ దేవునీళ్ళు క్లీన్ చేసుకోనాలా. దేవునీళ్ళు అయితే నేను ఇంకా డీప్ క్లీనింగ్ చేయలేదు, నిన్నంతా మొన్న ఊరికే క్లీన్ చేసుకొని ఉంది. సో అట్లా వేసి ఈరోజు దేవునీళ్ళు కూడా అంతా క్లీన్ చేసుకోనాలా. సరే ఇంకా అయితే ఈ డే అయితే ఎట్లా బిగిన్ అయింది, మళ్ళీ ఎట్లా కంప్లీట్ అవుతుంది అనేది కూడా నిజంగానే ఐ డోంట్ నో. కానీ ఈ వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తా. మేబీ మీకు ఇష్టం కావచ్చు అనుకుంటా. మళ్ళీ బాగా సపోర్ట్ చేస్తూ ఉండరు, ప్లీజ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మళ్ళీ అట్లే ఇంకా లైక్ చేయండి ఇష్టమైతే. మళ్ళీ అందరికీ ఏమి షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు కొంచెము వ్యూస్ కానీ అంటే ఇంకొంచెం పుషప్ అవుతుంది అనేసి. చేయి నొప్పిస్తూ ఉంది ఇట్లా ఒకే చేతిలో ఇట్లా పట్టుకుంటే ఫోన్. అంటే ట్రైపాడ్ నాది ఏమైందంటే చిన్నది, అంటే బరీ జస్ట్ ఇట్లా షూట్ చేసుకోనికి మాత్రం అండి. అది కొంచెం ఏమో బాగా వస్తా లేదు, అంటే ఇట్లా వంగుతూ ఉంది. నేను ఫోన్ వేసేసి షూట్ చేస్తూ ఉంటే వీడియో చేసుకునే టైంలో ఇట్లా వంగేస్తుంది ముందరికి. ఇంకొకటి వేరే బుక్ చేసుకున్నల్లా సద్యానికైతే నేను ఇంకా వాటికంతా ఇన్వెస్ట్ చేసేలేదు. ట్రైపాడ్ తీసుకొని ఉండేది ఉంది, ఆ దాంట్లోనే నేను వీడియోస్ అంతా షూట్ చేసుకుంటా. ఓకే చేతిలో ఈసయ్య కొంచెం మార్చుకొని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను పొద్దున్నే ఇక్కడ పూలు ఉండే కొంచెము చూపిస్తాను. ఆ పూలంతా కొంచెం పీక్కొందామనేసి వచ్చినాను. ఆ పూలు కనకాంబరాలు కొంచెం ఉన్నాయి, మళ్ళీ చామంతులు ఉన్నాయి, అవి కూడా అన్నీ కొంచెం కట్ చేసుకుందాము అనేసి ఇట్లా నేను గార్డెన్కి వస్తుంది. సరే అట్లే వీడియో షూట్ చేసుకొని కంటిన్యూ చేస్తాము, మీకు కూడా చూపిస్తాము అనేసి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఓకే, నా డే అయితే ఈరోజు బిగిన్ అయ్యింది. చూడండి కనకాంబరాలు అయితే ఏమంతోటేం లేవు, కొంచెమే ఉండేది. కాకపోతే ఇవన్నీ కొంచెం ఇడిపించుకొనేసి కొంచెం కట్టుకుంటే ఒక అంత పొడవు అవుతాయి నాకు. రేపు మన్నాడు రేపు ఎవడన్నట్లు ముడుచుకొని నాకు సుక్షాక ఎవరికన్నా కానీ అట్లా అవుతావనేసి ఇంకా ఇవి కూడా నన్ను అన్నీ ఇడిపించుకోనాలి. ఇప్పుడు ఇడిపించుకొనేసి ఇంకా చూడండి అక్కడ ఉండే చూడండి అవి కూడా ఎంత బాగా, అంటే నేను పండుగకి అయితే అనేది అట్లేనే అసలు ఒక్క పువ్వు కూడా కట్ చేసుకోకున్నట్లు అట్లనే ఇడుచుకొని వచ్చింది నేను అడమంతాను. ఇంక ఇప్పుడు అవి కూడా అన్నీ కట్ చేసుకొని ఈ పూలన్నీ ఇడిపించుకొనేసి కట్టి సరే ఫస్ట్ పోయేసి భీమ్ కడిగేసి వచ్చిడల్లా. మా ఎత్త ఇంకా మళ్ళీ వస్తారు, అప్పుడనే వచ్చి బిన్నారా అంటా ఉండ్రి. ఇంకా అదైతే ఈ పూలు కూడా నన్ను చాలానే ఉన్నాయి. ఇవి నన్ను అన్నీ ఇప్పుడు అంటే ఇప్పుడు లేదు, భీమ్ కడిగేసి వచ్చినాక మళ్ళీ ఇవన్నీ ఇడిపించుకొనేసి కట్టుకుంటా. ఇంకా ఇది పొద్దున్న అంటే నేను వాకిలు కడిగిన తక్షణ సుక్ష ముగ్గేస్తూ ఉండే బయట. నేను అది కూడా ఒకటి అంటే ఫస్ట్ టైం ముగ్గేస్తాను కదా అన్నట్లు నాకు షూట్ చేసుకొని ఉంటుంది, అది యాడ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి తను చాలా బాగా వేస్తూ ఉంది ముగ్గు. దీపావళి పండుగ అయిండేదాన్ని ఇంకా ఆ పండుగ రిలేటెడ్ ముగ్గేయాలమ్మ అన్నట్ల ఫోన్లో చూసుకుంటా. ఫోన్ కూడా పక్కనే పెట్టుకొని చూడి దాంట్లో చూసుకొని వేసింది. కానీ చాలా బాగుంది నాకైతే నిజంగా. తను ఫస్ట్ టైం వేసినా కూడా ఫస్ట్ చాక్ పీస్లో అంతా డ్రా చేసుకొని దానిపైన ముగ్గుపిండిలో వేస్తూ ఉండే. కొంచెం ముగ్గుపిండి అంత బాగా ఇడిసేకి రాలేదు, నేను ఇంకా కొంచెం లేట్ కూడా అవుతా ఉండే పాపము. నేను ఇంకా సరే ముగ్గుపిండిలో మాత్రం నేను అంటే ఫస్ట్ డ్రా చేసిండే తను చాక్ పీస్లో అంతా తనే డ్రా చేసిండే. ఇంకా ముగ్గుపిండిలో వేసింది అయినాక కలర్లు కూడా వేస్తూ ఉంది. నేను వద్దమ్మ వాన వచ్చేటట్లుంది వద్దు అన్న కూడా కలర్లు వేస్తూ ఉంది లైట్గా.
ఓకే. ముగ్గు ఎట్లుందనేసి కామెంట్ చేయండి. ఇంక అది అయినాక అట్లే నేను అప్పుడే బియ్యం కడగాలని చెప్తుంది కదా! సో, బియ్యం కడిగేకి కూడా వస్తుమి. ఇక్కడ బియ్యం కడుగుతా ఉన్నాము. అంటే ఫస్టే నేమైతే బియ్యం అంతా ఏసి పెట్టేసిండ్రి కొಳక పాత్రలకి. సో, అట్లా ఏసి మరాలు, బియ్యము నేను మా అత్త తీసుకొని వచ్చేస్తిమి. పిల్లోళ్ళు కూడా వచ్చి చాలా ఎక్సైట్‌మెంట్‌లో చూస్తా ఉండారు. ఎట్లా కడుగుతారు, ఏమేమి చేయిస్తారు అన్నట్ల. పిల్లోళ్ళంటే అప్పటితానే లేసిండ్రి. 8 గంటలయిండే అంతే ఇంకా టైము. అంటే అవుడతానే అంటే కొంతసేపు అట్లా అయిండే లేసి ఇంకా నిదానంగా స్నానం చేపిస్తాంలే అన్నట్లు. ఎక్కువ వానలు డైలీ వానొస్తా ఉండేదాన్ని. ఇంకా ఎండ లేదు అంటే ఇంకా ఉడుకు నీళ్ళు కాగిండలేదు సోలార్‌లో. అట్లా ఏసి గీజర్ ఆన్ చేసేదేమి అన్నట్ల. పిల్లలకి ఇంకా స్నానాలయితే చేపియలేదు. ఎట్లుండేవాళ్ళు అట్లే ఉండరు. సరే ఇంకా ఇక్కడ ట్యాప్‌కి నేను ఇంకొకటి ట్యాప్ చిన్నది ఒక ట్యాప్ ఏసినాను చూడండి. అది అంటే కొంచెం బాగా నీళ్ళు ఒకే ఫోర్స్‌లోనే వచ్చేటట్లుంటాయి. అది తీసేసింది. ఇంకా నీళ్ళంతా ఎగురుతా ఉండేసి ఆ ట్యాప్ ఏసేసి ఫస్ట్ మరాలు కడుక్కోనల్లా. అంటే ట్యాప్‌కంతా ఫస్టు ముందే పొద్దున్నే ట్యాప్ అంతా ఆడ అంతా ఫుల్ క్లీన్ చేసి పెట్టింటంట కడిగిండను అని చెప్పి అట్లేసి ఆడేం కడగలే. ఊరికే ట్యాప్‌కి కొంచెం నీళ్ళేసేసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టేసి ఇంకా మేము మరాలు నిన్నే మరాలు తెచ్చింటిమి. నేను సంతోషపోయింటిమి. అది నేనైతే షూట్ చేసుకోలేదు. మరాల్లో ఏమేమి మరాలు ఉండొచ్చు, మళ్ళీ దేవునికి పూజకి కావాల్సిన అట్లా ఐటమ్ అదంతా తెచ్చేకి నిన్నే తెచ్చింటిమి. ఆ టైంలో మరాలు కూడా తెచ్చేసింటాం కదా! ఇంకా మరాల్లోనూ ఫస్ట్ కడుక్కొని మరాలకి పూజ అంతా చేసేసి అంటే పసుపు కుంకుమ పెట్టి అంతా అయినాక ఇంకా ఇక్కడ బియ్యం కడుగుతూ ఉండేది. పసుపు కుంకుమ గిన్నెలోకి అయితే నీళ్ళంతా ఎగురుతామనేసి ఆ గిన్నెలు ఈ పక్క సైడ్కి తీసుకుంటుని ఇంకా అది అయినాక అట్లే బియ్యం కడిగేది కూడాను. అంటే ఇక్కడ టాప్లో ఫస్ట్ ఈ బియ్యం వచ్చేసి కజ్జాయిలు కాల్చేకి బియ్యము. పండుగ చేసే వాళ్ళకైతే మేబీ తెలిసే ఉంటుంది బియ్యం కడిగేది ఇవి అని అన్నట్ల. మా సైడ్ అంటే మా అమ్మ వాళ్ళూరు సైడ్ అయితే బియ్యం కడిగేది ఇవంతా పండుగ అసలు తెలీదు. ఇక్కడ నేను హాయ్ చేసి ఇత ఇష్టం హాయ్ చేయమంటే ఇంకా మా ఎత్తి కూడా నన్ను హాయ్ అంటే సుక్ష చెప్తాందావా ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అని మా ఎత్తి కూడా నన్ను హాయ్ చెప్పేసరి సరే ఇంకా అది కడిగింది అయినాక మరాలు నాకు ఇక్కడ పెట్టాలా అని అంటే ಯಾವ సైడ్ పెట్టాలా అది కూడా కొంచెం ఉంటుంది. మరాలు అయితే ఇక్కడ సూర్యునికి ఎదురుగా పెట్టాలా అనరా మా ఎత్తి అక్కడ చెప్పిస్తూ ఉంటాం అయితే ఇట్లా చేయనేసి సో చేస్తూ ఉంటాం. అంటే చేస్తూ ఉండము కానీ కొంచెం ఇట్లా అంటే ఏమన్నా మరిసినట్లా ఇట్లా అయ్యే అవుతుంది. ఇంకా ఊత్కడ్లు అంటించుకొని దేవుని పూజ చేసేసి అంటే అది బియ్యం కడిగిండేదానికి మళ్ళీ మరాలకంతా పూజ చేసేసి మంగళారతి కూడా చేసేస్తుంది. అండ్ మా సైడు అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు ఈ పండుగ లేదు. నాకైతే బిఫోర్ మ్యారేజ్ అంటే అసలు దీపావళి అంటే ఇట్లా చేస్తారా అనే అంత ఐడియా కూడా ఉండలేదు. నిజంగా అంటే అసలు మా పక్కన ఎవరికైనా తెలియదులేండి. అది ఇంకేం చెప్పేదేమి. ఇప్పుడు తెలుస్తా నాకు కూడా అంటే పెళ్ళైనాకే తెలిసింది. ఇంక ఇక్కడ బియ్యం కడిగిండేది కొಳగా ఎత్తుకొనాలంటే చాలా తూకముండే మా ఒక చేతిలో ఎత్తాను అని ఎత్తరి కానీ కాలేదు. అంటే చాలా తూకముంది అది బియ్యము ప్లస్ బియ్యం కడిగిండేది నీళ్ళు ఇవంతా ఉంటాయి కదా అట్లా వేసి చాలా తూకం ఎక్కువ ఉండే ఇంకా సరే అనేసి మా సుక్ష చేతికి మరమిచ్చేసి నాకు అది కొಳగెత్తిరి తీసుకొని వచ్చేసి మేము అది దేవుని ఇంట్లో పెట్టేది. అంటే ముందైతే మా పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే వంటింట్లోనే దేవుమూల అనేసి చేసేసుకొని దేవుముల్లో పెట్టేసుకుంటుంటుంది. ఇంకా ఇప్పుడైతే దేవునీళ్ళు సపరేట్గా ఉండేదాన్ని ఇంకా దేవుని ఇంట్లోనే పెట్టేసి వచ్చేసి ఇంకటి భోజనం అంతా చేసి తిని అంతా అయినాక చెప్తుంది కదా నాది బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకొనల్లా అని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ సుక్ష మధ్యాహ్నం కాబట్టి 1 గంట అయిపోయింది. అంతసేపుకి అమ్మ నేను ఏమన్నా చేస్తాను టమోటా గొజ్జేమో చేస్తాననే వద్దు చిన్ని అంటే అంతసేపుకి మ్యాగీ చూసేసి అంటే చాలా రేర్లేంటి మ్యాగీ తినేది ఎప్పుడూ అయితే తినలేదు. ఈ పొద్దు మ్యాగీ చేసుకుంటామంటారా సరే సరే అమ్మా అంటే ఇంకా షమంత్ అయితే తరకారీ వేస్తే తినలేదు. వానికి తరకారీ వేయకుండా సపరేట్గా చేసి ఇచ్చి మళ్ళీ నాకైతే తరకారీ వేస్తే యాక్చువల్లీ కొంచెం ఇష్టము. అట్లీస్ట్ కొంచెము తిరుగుబతన్నా వేసింటే ఇష్టమవుతుంది. అట్లా వేసి సుక్ష అమ్మ నీకైతే తరకారీ వేస్తే ఇష్టం కదా అని తనే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటా మళ్ళీ ఇంకేమి ఆలుగడ్డ ఇవంతా కట్ చేసుకొని మ్యాగీ చేస్తూ ఉంది. నిజంగా ఫస్ట్ టైం తను చేస్తూ ఉండేది. అంటే ఓన్గా నేను ఏమి హెల్ప్ చేయలేదు తనకి ఏమంటే ఏమి హెల్ప్ చేయలేదు. తనే అంతా చేస్తూ ఉండే చాలా బాగా వచ్చిండే. నాకైతే ఫుల్ హ్యాపీ చాలా ఖుషి అంటే ఇంకా సరే చూస్తాం ఎట్లా చేస్తూ ఉందో అనేసి
వస్తున్నాయి అంటే నాకు అంతకుముందు టైలర్ ఫోన్ చేసేసి ఇది బ్లౌజు నేను ఇంకా సాయంకాలం అట్లా ఊరికిపోతాను, బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చేసి రండి అని ఒకటి వర్క్ వేయించేది ఉండే. అట్లా వేసి బ్లౌజ్ తీసుకొని పోయి ఇచ్చేసి వస్తామమ్మా నువ్వు చేస్తూ ఉండు అనేసి ఇచ్చి వచ్చేసేపుకి చూడండి ఇంత బాగా రెడీ చేసిందంటే జస్ట్ మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు అంతే నేను టైలర్ షాపు. అట్లా వేసి ఇంకా చింటుని పిలుచుకొని గాడిలోనే పోయింటిని కాబట్టి భిన్న వచ్చేసింది. బ్లౌజ్ ఇచ్చేసి నేను ఇంకో ఇట్లా వచ్చేసరికి అంతా తిరుపతి వేస్తూ ఉండే వచ్చేసేపు చూస్తే నిజంగా వండర్ అయిపోతుంది. నేను అంటే ఇంత బాగా చేసిందా కానీ ఆడ పని అయితే ఇడండి వంటింట్లో మీరు చూస్తూ ఉండొచ్చు అన్నీ పాపం పెట్టేసింది. తనకి ఇంకా అంత ఐడియా లేదు. ఇప్పుడు నాకు ఇంకా పని అయితే ఎక్స్ట్రా పని అనే చెప్పొచ్చు. అవంతా నేను ఇప్పుడు క్లీన్ చేసుకునేది. చెప్తా ఉంది అమ్మ ఏమమ్మా ఇంతోటు అన్నీ ఇట్లా తీసి పెట్టిండవంటే అమ్మ నేను ఇసుడు ఇవి తీసుకోండి నీవు తీసుకోండి నీవు తీసుకోండి అంటే అని చెప్తా ఉంది. సరే ఓకే అయితే కానీ అనేసి ఇంకా తనైతే ఫైనల్లీ మ్యాగీ అయితే చాలా ఎమ్మీగా ప్రిపేర్ చేసింది. దాన్ని ఇంకా సర్వ్ చేస్తూ ఉంది. సర్వింగ్ బౌల్ కూడా తీసుకొని ఉంది తనేనే. అంటే నేను వేరే ప్లేట్లు ఇచ్చింటే ఇవి ఉండి చూసి అమ్మ ఆ ప్లేట్ బౌల్ అయితే బాగుంటుంది అన్నట్ల అదే నేనే సుక్షనే బౌల్ తీసుకొని సర్వ్ చేస్తూ ఉంది ఇప్పుడు మాకి. చాలా నిజంగా దానికే ఆడపిల్లలు ఉండాలా అని నేను ఫోన్ చేసేసి మా అక్కకి మా అమ్మకి వాళ్ళకి చెప్పుతుంది. నిజంగా సంతోష్ కూడా ఉండలేదు ఆ రోజు ఇంట్లో, ఎక్కడో పని పైన ఏమో బయట పోయిండ్రి. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పుతుంది సుక్ష మ్యాగీ చేసింది చాలా బాగా చేసింది అని. అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను. సరే ఇంకా సర్వ్ చేసేసి ఫస్ట్ వాళ్ళ అన్నకి ఇచ్చి అన్న టేస్ట్ చేసి చూసి చెప్పన్నా అనేసి వాళ్ళ అన్న చాలా ఇది ఖుషిగా ఫీల్ అయ్యి చాలా బాగుందమ్మా అని చెప్తా ఉంటే ఇంకా అది అయితేనే అట్లే దేవునీళ్ళు కూడాను అంత క్లీన్ చేసుకుంటుని. పూలు అయితే ఏమి పెట్టలే పొద్దున్నే పెడదాం అన్నట్లు జస్ట్ ఊరికే ఒక పువ్వు పెట్టినాను అంతే నేనే. ఇంకా దీపావళి ఉండేదాన్ని ఇంకా చిన్నగా ఊరికే అట్లా కలర్స్ వేసేసి ఒక దీపావళి అదేంటే ఒక ముగ్గు కూడా వేసినాను. అంత బాగా అంత పనంతా ఆయే సాయంకాలం మన సేపుకి. ఇట్లుందే ఈ వ్లాగు. మేబీ మీకు ఇష్టమైంటే ఒక లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.